లోకి మీకు చాలా జుట్టు వస్తుంది అంటే మాత్రం నెక్స్ట్ మీరు యూజ్ చేయగా ఇది 4 days లోనే అట్లీస్ట్ మీకు దువ్వెనలోకి తక్కువ జుట్టు వచ్చింది అని కనబడుతుంది. గ్యారంటీగా పక్కా. రోజ్మెరీ వాటర్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి కదా. సో ఆ చాలా డౌట్స్ లో ఒక్కొక్క డౌట్ వచ్చేసి కామన్ డౌట్ అన్నమాట. సో ఏ బ్రాండ్ మనం ట్రస్ట్ చేయాలి, ఎక్కడ మనకి ఒరిజినల్ రోజ్మెరీ వాటర్ మనకి దొరుకుతుంది అన్న డౌట్ ఉంది కదా మీకు. సో ఆ డౌట్ ఇవాళ నేను క్లియర్ చేస్తాను. అలాగే ఒక DIY రోజ్మెరీ వాటర్ మనం ఇంట్లోనే ఎందుకు ప్రిపేర్ చేసుకోకూడదు, అసలు బయట గురించి మనం ఎందుకు ఆలోచించాలి. సో అలా నేను ఒక DIY రోజ్మెరీ వాటర్ కూడా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అది కూడా 1 week లోనే మీకు మీ హెయిర్ ని థిక్కెన్ చేయడానికి, హెయిర్ ఫాల్ అనేది రిస్ట్రిక్ట్ చేయడానికి ఉంటుంది. అదేంటో చెప్పనా? సో పదండి చూసేద్దాం. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. సో DIY రోజ్మెరీ వాటర్ అన్నది నేను ప్రిపేర్ చేసుకున్నాను. 1 week అన్నది నేను అప్లై చేసుకున్నాను నా హెయిర్ మీద. నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతుంది. సో ఆ హెయిర్ ఫాల్ ని రిస్ట్రిక్ట్ చేయడానికి నేను ఇంట్లోనే DIY రోజ్మెరీ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ రోజ్మెరీ లీవ్స్ తో పాటు నేను యాడ్ చేసుకున్నాను. దాంతో నాకు 1 week లోనే నా హెయిర్ ఫాల్ అనేది రిస్ట్రిక్ట్ అయింది, నా హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవ్వడం స్టార్ట్ అయితే అయింది. అలాగే నాకు హెయిర్ అనేది థిక్కన్ అయింది. నాకు ఈ కింద అన్నమాట లావ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. 1 week లోనే మీకు ఇంతున్న జుట్టు ఇంత పొడుగు దాకా అయిపోతుంది అనేది నేను చెప్పను, కానీ మనకి ప్రాసెస్ అన్నది 1 week లోనే మీకు స్టార్ట్ అయితే అయిపోతుంది. నాకు అయింది. సో మీకు కూడా గ్యారంటీగా అవుతుందని నమ్మకంతోనే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. సో నేను ఫస్ట్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయక ముందు పిక్ అనమాట. సో ఈ పిక్ వచ్చేసి నేను అప్లికేషన్ అనేది 1 week తర్వాత నేను అప్లై చేసుకున్న పిక్ అనమాట. ఈ 2 పిక్ అనేది కంపేర్ చేసుకుంటే హెయిర్ అనేది థిక్కన్ అయింది, కనిపిస్తుంది కదా. సో అందుకనే నేను ఆ నమ్మకంతోనే, మీకు కూడా వర్క్ అవుతుంది ఆ నమ్మకంతోనే, నేను చాలా మంది డౌట్ అడుగుతున్నారు కదా, ఎక్కడ కొనుక్కోవాలక్క, ఏ ప్రోడక్ట్ అన్నది మనకి ఒరిజినల్ రోజ్మెరీ వాటర్ అన్నది మనకి ఇస్తారు వాళ్ళు, ఏ వెబ్సైట్ లో మనం తీసుకోవాలక్క అని అడుగుతున్నారు కదా. సో ఆ జంజాటనంతా అక్కర్లేకుండానే నేను DIY రోజ్మెరీ వాటర్ అన్నది ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, అది కూడా డబుల్ హెయిర్ గ్రోత్ తో. అదేంటో చూసేద్దామా. ఫస్ట్ మనం వచ్చేసి DIY రోజ్మెరీ వాటర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటో అది చూసేద్దాము. సో ఫస్ట్ నేను ఇక్కడ కర్రీ లీవ్స్ తీసుకున్నాను. కరివేపాకు మన హెయిర్ ని, గ్రే హెయిర్ ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది, హెయిర్ లాస్ అవుతుంటే కూడా అది మనకి స్టాప్ అయితే చేస్తుంది అనమాట. సో అందుకని ఇక్కడ నేను ఏం చేశానంటే కర్రీ లీవ్స్ సేమ్ ఒకటే, మీరు ఏం తీసుకున్నా సరే ఒకటే రేషియోలో తీసుకోండి, ఓకేనా. సో 1 cup అన్నది నేను కర్రీ లీవ్స్ తీసుకున్నాను, 1 cup అన్నది నేను రోజ్మెరీ డ్రై లీవ్స్ తీసుకున్నాను. ఆ రోజ్మెరీ డ్రై లీవ్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి ఎక్కడైనా అవైలబుల్ గానే ఉంటాయి. ఆన్లైన్ లో కావాలంటే లింక్ అన్నది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఆ రోజ్మెరీ లీవ్స్ అనేది 1 cup తీసుకున్నాను. సో ఆ కప్ తీసుకున్న తర్వాత నేను కరివేపాకు ఆల్రెడీ మీకు ఎండిపోయినవి ఉంటే మీరు డైరెక్ట్ గానే మీరు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోవచ్చు. కానీ మీ దగ్గర ఫ్రెష్ కర్రీ లీవ్స్ ఉన్నాయి, మనం అప్పుడే కూరగాయల నుంచి తెచ్చుకున్నాము, అవి ఉన్నాయి, ఫ్రెష్ గా ఉన్నాయి అంటే మాత్రం మీరు వేయించుకోవాలి. ఇది మనం స్టోర్ చేసుకుంటాం అనమాట. సో అందుకని పాడవకుండా ఉండడానికి ఇక్కడ నేను ఏం చేశాను, వేయించాను. సో నాది ఫ్రెష్ కర్రీ లీవ్స్ ఉన్నాయి కాబట్టి నేను వేయించుకున్నాను. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత నేను అది తీసి పక్కన పెట్టేసుకున్నాను. చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత ఇక్కడ నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను. సో 2 కలిపి మనం గ్రైండ్ చేసేసుకుంటే ఈ పౌడర్ అన్నది మనకి ఎన్ని మంత్స్ అయినా స్టోర్ అయ్యే ఉంటుంది. సో ఇది మనం ఎలా ఇప్పుడు రోజ్మెరీ వాటర్ మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ పౌడర్ తో అన్నది ఇప్పుడు నేను చెప్తాను. సో జాగ్రత్తగా వినండి, అందరికి యూస్ఫుల్ గానే ఉంటుంది, ఎవరైనా అప్లై చేయొచ్చు. సో అమ్మాయిలు అప్లై చేయొచ్చు, అబ్బాయిలు అప్లై చేయొచ్చు, చిన్నవాళ్ళు అంటే మరీ 4-5 years వాళ్ళు అప్లై చేయకుండా కొంచెం పడిన వాళ్ళు, కొంచెం మనకి ఏదైనా సైడ్ దురద వచ్చినా లేకపోతే ఏమైనా వచ్చినా వాళ్ళు చెప్పగలిగే ఏజ్ ఉన్న వాళ్ళు నుంచి అప్లై చేసుకోవచ్చు. ఎంత ఏజ్ వరకైనా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ పౌడర్ అన్నది మనకి రెడీ అయిపోయింది. ఈ పౌడర్ అన్నది మనం ఒక 8 కంటైనర్ బాక్స్ లో స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుంది. ఈజీగా మనం 2 ways లో మనం ఇప్పుడు రోజ్మెరీ వాటర్ అన్నది మనం ప్రిపేర్ చేసుకోగలం. సో వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళైనా సరే, హాస్టల్లో ఉన్న వాళ్ళైనా సరే, హాస్టల్లో ఉన్న వాళ్ళు ఈ పౌడర్ ని మీరు తీసుకుని దగ్గర పెట్టుకుంటే మీరు నెక్స్ట్ రోజ్మెరీ వాటర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చెప్తాను, ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం రోజ్మెరీ వాటర్ నెక్స్ట్ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూసేద్దామా. సో ఫస్ట్ మనం ఈ పౌడర్ మనం 8 కంటైనర్ లో స్టోర్ చేసేసుకున్నాం కదా. సో ఈ పౌడర్ మనం 1 spoon అనేది తీసుకోవాలి. సో ఇంట్లోనే ఉన్నారు, మీకు గ్యాస్ స్టవ్ మీకు అవైలబుల్ గా ఉంది అనుకున్న వాళ్ళు మీరు స్టవ్ మీద పెట్టేసుకుని
అంటే గిన్నె పెట్టుకోండి, గిన్నె పెట్టేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి, అందులో ఒక స్పూన్ అన్నది మీరు మన పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ అన్నది అందులో వేసేసుకుని బాయిల్ చేసేసుకోండి. ఆ తర్వాత దాన్ని వడగట్టేసుకోండి, స్ట్రెయిన్ చేసేసుకుంటే మనకి రోజ్ మెరీ వాటర్ అన్నది మనకి రెడీ అయిపోయింది. సో కొంతమంది అంటున్నారు హెయిర్ అనేది డ్రై అయిపోతుంది. అవును, రోజ్ మెరీకి ఆ ఉంటుంది, ఆ లక్షణం ఉంటుంది, ఏంటి డ్రై అయ్యే లక్షణం ఉంటుంది. సో అందుకని డ్రై హెయిర్ వాళ్ళకి ఇంకా డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నేను హెయిర్ డ్రై అవ్వకుండా కూడా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మనం రోజ్ మెరీ వాటర్ అనేది స్టవ్ ఉన్న వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. సో స్టవ్ లేని వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. సో పౌడర్ ఒక గ్లాస్ తీసుకోండి, లేకపోతే ఒక కంటైనర్ ఏదైనా తీసుకోండి, అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి, ఒక స్పూన్ అనేది మీరు మన పౌడర్ వేసేసుకోండి. వేసుకుని దాన్ని కలిపేసేయండి. కలిపేసిన తర్వాత అది ఓవర్ నైట్ వదిలేసేయండి. ఆ పౌడర్లో ఉన్నదంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోతుంది, మొత్తం డికాషన్ లాగా దిగిపోతుంది. ఆ తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుని మీరు స్ప్రే బాటిల్లో స్టోర్ చేసేసుకోవడమే. సో డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది, కొంతమందికి స్కాల్ప్ బాగా డ్రై అయిపోతుంది, లెంత్ అన్నది బాగా డ్రై అయిపోతుంది, అప్లై చేసుకున్న తర్వాత షైన్ ఉంటుంది కానీ డ్రై అయిపోతుంది. సో దానికి ఇక్కడ మనం ఏం చేయగలుగుతున్నామంటే, సో ఇక్కడ నేను స్ప్రే బాటిల్ స్టోర్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఎలోవెరా జెల్ అనేది నేను మిక్స్ చేసుకున్నాను అనమాట. సో ఆ డ్రైనెస్ ని తగ్గించడానికి, అలాగే మనకు ఒక షైన్ అన్నది మనకి ఇంకా మంచి షైన్ అన్నది ఇవ్వడానికి, ఫ్రిజ్ అన్నది మనకి లేకుండా చేస్తుంది. సో ఎలోవెరా జెల్ అనేది వేసుకున్నాను. నెక్స్ట్ చాలా డ్రై హెయిర్ వాళ్ళు మీరు ఏం చేస్తారంటే విటమిన్ ఈ ఆయిల్ కూడా వేసుకోండి. కొంచెం మీ దగ్గర క్యాప్సూల్ ఉంటే ఒక క్యాప్సూల్ అన్నది మీరు అందులో వేసేసుకుని మీ స్ప్రే బాటిల్లో వేసుకుని షేక్ చేసేసుకుంటే మనకి మన రోజ్ మెరీ వాటర్, మన DIY రోజ్ మెరీ వాటర్ అన్నది మనకి ప్రిపేర్ చేసేసుకుందాం ఇంట్లోనే. చూసారా సింపుల్ గా, ఎవరైనా సరే హాస్టల్లో ఉన్న వాళ్ళైనా సరే ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే రెండు రకాలుగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో గ్యారంటీగా మీరు ఇది ట్రై చేయండి, మీకు చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. హెయిర్ గ్రోత్ అన్నది ప్రమోట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, కంటిన్యూషన్ ఉండాలి. సో అదే చెప్తున్నాను, రోజు అప్లై చేసుకోవచ్చా? ఇప్పుడు వచ్చే డౌట్, జాగ్రత్తగా వినండి, అందరికీ ఉండే డౌట్, ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి. సో ఆయిల్ ముందు అప్లై చేసుకోవాలా, ఆయిల్ తర్వాత అప్లై చేసుకోవాలా, ఆ డౌట్ కూడా క్లియర్ చేసేస్తాను. సో ఇక్కడ నేను అలా అప్లై చేసుకున్నాను, అప్పుడు నాకు రిజల్ట్ అన్నది బాగా ఎలా వచ్చింది అన్నది నేను ఇక్కడ చెప్తాను. సో ఇక్కడ మనకి రోజ్ మెరీ వాటర్ అన్నది మనకి DIY రోజ్ మెరీ వాటర్ అన్నది మనం ప్రిపేర్ చేసేసుకుందాం. సో నేనైతే ఇలా స్ప్రే బాటిల్ అయితే స్టోర్ చేసుకున్నాను అనమాట. సో 2 బాటిల్స్ లో నేను స్టోర్ చేసుకున్నాను. ఆల్రెడీ నాకు రోజ్ మెరీ వాటర్ స్ప్రే బాటిల్ ఉంది కదా, అందులో ఒకటి స్టోర్ చేసుకున్నాను, ఇందులో ఒకటి స్టోర్ చేసేసుకున్నాను. ఇది నేను స్కాల్ప్ కి అప్లై చేసుకున్నాను, ఓన్లీ స్కాల్ప్ కి నేను అప్లై చేసుకున్నాను. చాలా డ్రై హెయిర్ వాళ్ళు మనం ఆల్రెడీ అలోవెరా జెల్ వేసాం కాబట్టి డ్రై అయితే అవ్వదు, కానీ నాకు హెయిర్ గ్రోత్ అన్నది ప్రమోట్ అవ్వడానికి నాకు స్కాల్ప్ నుంచే అవ్వాలి కాబట్టి నేను స్కాల్ప్ మీద కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. సో స్కాల్ప్ కి మంచిగా అప్లై చేసేసుకుని ఒక్కసారి మసాజ్ చేసుకో. ఒక్క నిమిషం నేను చెప్పడం మర్చిపోయాను. మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే రోజ్ మెరీ వాటర్ ని మీరు స్టార్ట్ చేస్తున్నారు అంటే హెయిర్ వాష్ చేయండి, ఆ తర్వాత మీరు అది రోజ్ మెరీ వాటర్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా? అప్లై చేసుకోవడం, ఎందుకంటే డర్టీ హెయిర్ మీద అప్లై చేసుకుంటే దాని దగ్గర హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, చాలా రకరకాల రీజన్స్ ఉంటాయి కదా. సో అందుకనే చెప్తున్నాను, ఎప్పుడైనా ద బెస్ట్ ఏంటంటే హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మన హెయిర్ అనేది ఫ్రెష్ గా ఉంటుంది. సో అప్పుడు మీరు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే మనకి అబ్జార్ప్షన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఫాస్ట్ గా మనకి హెయిర్ లాస్ అన్నది మనం తగ్గించుకోగలం. ఓకేనా? ఇక్కడ నేను ఎలా అప్లై చేసుకున్నాను, నాకు ఎఫెక్టివ్ రిజల్ట్ రావడానికి అన్నది చెప్తాను. సో ఇక్కడ నేనేం చేశానంటే స్కాల్ప్ కే నేను అప్లై చేసుకున్నాను, స్కాల్ప్ కి అప్లై చేసుకుని కొంచెం మసాజ్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను హెయిర్ అన్నది టై చేసేసుకున్నాను. అది ఎలా చేసుకున్నాను, ఎప్పుడు పొద్దున్న సాయంత్రమా అది కూడా చెప్తాను. నేను పొద్దున కూడా చేసుకున్నాను, సాయంత్రం కూడా చేసుకున్నాను. ఎందుకంటే ఓన్లీ మన రోజ్ మెరీ లీవ్సే మనం ఇక్కడ వేయలేదు కదా, కరివేపాకు కూడా వేసుకున్నాం, ఆ తర్వాత ఎలోవెరా జెల్ కూడా మిక్స్ చేసుకున్నాం, తర్వాత విటమిన్ ఈ ఆయిల్ కూడా వేసుకున్నాం కదా. సో ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది తగ్గింది, కానీ రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఇస్తుంది. రోజ్ మెరీ వాటర్ అన్నది నేను 2 times a day అన్నది 1 week వరకు అప్లై చేసుకున్నాను. ఓకేనా? క్లియర్ అయింది కదా. సో రోజు అప్లై చేసుకోవాలా, అప్లై చేసుకోవచ్చు. మీకు హెయిర్ గ్రోత్ అన్నది ప్రమోట్ అయ్యి మీరు అనుకున్న హెయిర్ లెంత్ అన్నది మీరు అచీవ్ చేసుకునే వరకు, చాలా హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి, చాలా జుట్టు ఊడిపోతోంది అనుకున్న వాళ్ళు బాగా రోజు అప్లై చేసుకోవచ్చు. మధ్యంగా కొంచెం మరీ ఎక్కువ ఉడట్లేదు, అలానే ఉడకుండా ఉండట్లేదు, బాగా కొంచెం మీడియంగా కొంచెం జుట్టు ఊడుతోంది అనుకున్న వాళ్ళు ఒకరోసారైనా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ట్రీమ్ గా హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు
హ్యాపీగా 2 times a day అన్నది అప్లై చేసుకోవచ్చు. అది నేను హెయిర్ లాస్ అయ్యే వాళ్ళ బట్టి నేను చెప్పాను. సో మీ ఇష్టం, రోజు కూడా అప్లై చేసుకోవచ్చు, ఇందులో ఏ హామ్ అయితే లేదు. ఓకేనా? సో ఇక్కడ నేను 2 times a day యూజ్ చేశాను. 1 week వరకు రోజు యూజ్ చేశాను. మార్నింగ్ అప్లై చేసుకున్నాను, ఈవినింగ్ అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత నేను 3 days అన్నది నేను గ్యారంటీగా అప్లై చేసుకుని, ఆ తర్వాత 3rd day అన్నది నేను ఆయిల్ మార్నింగ్ 3rd day మార్నింగ్ వచ్చింది కదా, అప్పుడు నేను స్ప్రే చేసుకున్నాను. అది డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఈ రోజ్మెరీ వాటర్ స్ప్రే అన్నది ఆ ఆయిల్డ్ హెయిర్ మీదే చేశాను. ఆల్రెడీ మన 3 applications చేసుకున్నాం కదా, 3 2s 6 + 7 applications అన్నది మనం చేసుకున్నాము. ఆ వాటర్ అనేది మన స్కాల్ప్ లోకి వెళ్ళిపోయే ఉంటుంది. సో ఒక్కసారి ఆయిల్ అప్లై చేసుకున్నాక మన రోజ్మెరీ వాటర్ అప్లై చేసుకోవడంతో హామ్ అయితే ఏమీ ఉండదు, మంచిగానే అబ్జర్వ్ అవుతుంది. ఆ తర్వాత నేను నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకున్నాను. ఓకేనా? సో ఆ నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను కొంచెం డ్రై అవుతోంది హెయిర్, కొంచెం ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ నేను ఆపలేదు. నేను షాంపూ చేసుకున్న రోజు కూడా మళ్ళీ నేను స్ప్రే అయితే చేసుకున్నాను. మళ్ళీ సాయంత్రం స్ప్రే చేసుకున్నాను. అలా 3 days చేసుకుని మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకుని మళ్ళీ నేను స్ప్రే అప్లై చేసుకుని అలా నేను ప్రాసెస్ అన్నది చేశాను. సో గ్యారంటీగా మీరు 1 week అన్నది నేను చెప్పినట్టు చేయండి. మీకు గ్యారంటీగా చాలా జుట్టు ఊడిపోతున్న వాళ్ళకు కూడా మంచిగా జుట్టు అన్నది ఊడడం తగ్గిపోతుంది. అలాగే మీకు 1 week మీరు కంటిన్యూస్గా ఇలా నేను చెప్పినట్టు 2 times a day మీరు చేశారంటే మీ హెయిర్ అన్నది థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూసారా, ఇలా కనిపిస్తూనే ఉంటుంది. సో ఇది నా హెయిర్ గ్రోత్ అవుతుంది. ఇక్కడ కూడా నాకు హెయిర్ గ్రోత్ అన్నది లెంత్ లో అయిపోయింది, 1 week లోనే లెంత్ లో అయిపోయింది అని నేను చెప్పను, కానీ కొంచెం హెయిర్ గ్రోత్ అయితే చూసాను నేను. అలాగే ఇక్కడ హెయిర్ అన్నది థిక్ అవుతుంది. ఇది చాలా పల్చగా ఉండేది నా జుట్టు. సో ఇక్కడైతే నాకు థిక్నెస్ అన్నది స్టార్ట్ అయింది. ఇది నేను కంటిన్యూస్ గా నేను యూజ్ చేశానంటే హెయిర్ గ్రోత్ కూడా విజిబుల్ గా మనకి కనిపిస్తుంది. సో అందుకనే చెప్తున్నా, కంటిన్యూషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే నమ్మకంతో అప్లై చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మన చేతులతోనే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో గ్యారంటీగా మీరు ఇది ఎవరికైనా సరే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే చాలా బిజీగా ఉన్న వాళ్ళైనా సరే ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు డౌట్ వచ్చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలా బయట స్టోర్ చేసుకోవాలా అనుకున్నారు. ఇప్పుడు చాలా చల్లగా ఉంది కాబట్టి బయట స్టోర్ చేసుకోవచ్చు. కానీ మీరు వేడి సీజన్ లో చూస్తున్న మీ ఏరియాలో వేడిగా ఉంది అంటే మాత్రం మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాల్సిందే. ఓకేనా? బయట చాలా మార్కెట్ లో రోజ్మెరీ వాటర్స్ అనేది దొరుకుతున్నాయి. అందులో ఏది పర్చేస్ చేయాలి అన్న డౌట్ ఉంది కదా. సో purple.com లో యాజ్ గుడ్నెస్ వాళ్ళు రోజ్మెరీ వాటర్ అనేది ద బెస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. చాలా మందికి రిజల్ట్ వచ్చిందని రివ్యూస్ నేను చూశాను, అలాగే నాకు కూడా వచ్చింది. సో వాటి మీద కూడా నేను వీడియో అనేది చేశాను. కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, అలాగే ఇక్కడ పెడతాను అనమాట. సో గ్యారంటీగా వీడియో కూడా చూడండి. చాలా బాగా వర్క్ అయింది, చాలా మందికి వర్కౌట్ అయింది. నేను చెప్పినట్టు ఇలా ప్రిపేర్ చేసుకోలేరు, ఇంకా చాలా బిజీగా ఉన్నారు ఎక్సెట్రా అనుకున్న వాళ్ళు మీరు ఇది కొనుక్కుని మీకు రిజల్ట్ అన్నది గ్యారంటీగా వస్తుంది. సో ఇది ద బెస్ట్ ట్రస్ట్ బ్రాండ్ అన్నమాట. ఓకేనా? వీక్ నేను చెప్పినట్టు చేయండి. మీ జుట్టు అంటే మీకు ఈ దువ్వెనలోకి మీకు చాలా జుట్టు వస్తుంది అంటే మాత్రం నెక్స్ట్ మీరు యూజ్ చేయగా ఇది 4 days లోనే అట్లీస్ట్ మీకు దువ్వెనలోకి తక్కువ జుట్టు వచ్చింది అని కనబడుతుంది. గ్యారంటీగా పక్కా రిజల్ట్ వచ్చిన తర్వాత 4 days నేను చెప్పినట్టు చేయండి, మీకు రిజల్ట్ కనపడడం పక్కా. రిజల్ట్ కనపడ్డాక ఏం చేయాలి? దువ్వెనలోకి రిజల్ట్ అంటే ఏంటి? దువ్వెనలోకి తక్కువ జుట్టు రావడం. అలా వచ్చిన తర్వాత కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి, గ్యారంటీగా మీకు తగ్గుతుంది. బెస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఈ 2. సో బ్యాల్డ్ ప్యాచెస్ వచ్చిన అది కూడా ఫిల్ అవుతుంది. గ్రే హెయిర్ వచ్చే ఛాన్స్ ఉన్న అది కూడా మీకు కొంచెం పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే కరివేపాకు వల్ల. సో గ్యారంటీగా యూజ్ చేయండి. రిజల్ట్ వచ్చిన తర్వాత కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకేనా? సో మళ్ళీ అమేజింగ్ రెమెడీ కానీ ప్రోడక్ట్ రివ్యూతో మళ్ళీ మీ ముందుంటుంది. మీ అఖిల. జాగ్రత్తగా ఉండండి. బాయ్.